ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పద్మావతిని చంద్రం అనే వ్యక్తి బలవంతం చేయబోతుంటే పారిపోయే ప్రాసెస్లో ఆ పట్టీలు ఫోన్ దొరికాయని అబద్ధం చెప్పాలి. అప్పుడు వెయిటింగ్ పీరియడ్ కింద కొంత గడువు దొరుకుతుంది. అలాగే అలాగే చెయ్యండి లాయర్ గారు. సరేనమ్మా, వస్తాను. ఏంటిది? ఈ పద్మావతి ఊసలు లెక్క పెడుతుందనుకుంటే మళ్ళీ ఎస్కేప్ ప్లాన్లు వేస్తుంది. హాస్పిటల్లో ఉన్న ఆ చంద్ర కొనువు పెరి కాస్త తీసేస్తే దీని లెక్క సరిపోతుంది. ఏంటి వంశీ ఇది? నువ్వేదో ప్లాన్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తావని నమ్మి పనప్పగిస్తే ఇలా చేసావేంటి? ఏం జరిగింది అత్తయ్య? మీరు చెప్పినట్టే చంద్రాన్ని చంపించారు కదా. ఏంటి చంపించేది? వాడింకా చావలేదు. వాట్? చావకపోవడం ఏంటి? వాడు చచ్చాడని ఆ కానిస్టేబుల్ అంత ఖచ్చితంగా చెప్పాడు కదా. అందుకే వాడికి అమౌంట్ కూడా క్లియర్ చేసేసాను. వాడు చావలేదు, చచ్చిన శవంలా పడున్నాడు. అంటే నౌ హీఈస్ ఇన్ కోమా. ఏంటి? కోమాలకు వెళ్ళాడా? ఇప్పుడు ఎలా అత్తయ్య? అనవసరంగా ఆ కేశవ బావ గారిని జైలుకి పంపించే మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు. అత్తయ్య, ఎందుకు లీలా అంత కోపం? వాడక్కడ తప్పించుకుంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేసి హాస్పిటల్లో చంపించేసే. ఏంటి చంపించేది? అదేమన్నా కోడిని కోయడం అనుకున్నావా? ఇలా వెళ్ళి అలా చంపి రావడానికి మర్డర్ చేయడం. పోలీస్ స్టేషన్లో చస్తే లాకప్ డెత్ కింద కొట్టుకుపోయేది. కానీ ఇప్పుడు హాస్పిటల్లో చంపించేస్తే మనం ఇరుక్కుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? అదేమో ఖచ్చితంగా తప్పించుకుంటుంది, కానీ అలా జరగకూడదు. ఎలా? కరెక్ట్. హలో లీలా, నీ ఫైలే చదువుతున్నాను. ఇక చదవటం ఆపే. అదేంటి? ఏం జరిగింది లీలా? అది జరిగింది. అయితే రేపు కోర్టులో మనం అనుకున్నట్టు జరగాలంటే ఓ ప్లాన్ ఉంది. దాన్ని అప్లై చేయి, సరిపోతుంది. ఏంటది? చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది ఝాన్సీ. ఉంటాను. ఆపద రావడం కాదు తల్లి, అది మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చొనుంది. రాహుకేతువులు మీ ఇంటిని చీకటి చేయాలని చూస్తున్నాయి. అతి త్వరలోనే మీకు మీ భర్తకు వియోగం రాబోతోంది.
మీరిద్దరూ విడిపోబోతున్నారు. లేదు, అలా జరగకూడదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకు వెళ్ళకూడదు. ఆయన జైలుకు వెళ్తే ఈ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. అలా జరగకూడదంటే లాయర్ గారు చెప్పినట్టు పద్మావతి నిజం చెప్పకూడదు. ఒకవేళ చెప్తే వెంటనే పద్మావతితో మాట్లాడాలి. ఏంటక్క ఈ టైంలో ఇంకా ఇక్కడే ఉన్నావు? మన తలరాత బాగోలేనప్పుడు అన్ని టైంలో ఒకటే కదమ్మా. రేపు కోర్టులో జడ్జి గారు తీర్పిస్తారని లాయర్ గారు చెప్పారు కదా, అందుకే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నువ్వేమీ భయపడకక్క, రేపేమీ కాదు. నేను నిర్దోషిగా బయటకు వచ్చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. నాకు కావాల్సింది కూడా అదే పద్మావతి. ఈ ఇంట్లో అందరూ క్షేమంగా ఉండడమే నాకు కావాలి. కానీ ఆ భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో సమస్యలు తెచ్చి పెడుతూనే ఉన్నాడు, మనల్ని కష్టపెడుతూనే ఉన్నాడు. కష్టాలు పెట్టే ఆ దేవుడే వాటి నుంచి బయటపడే మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు కదక్కా. ఏం చూపిస్తున్నాడు పద్మావతి? ఉన్న ఒక్క ఆధారాన్ని కోమలోకి తీసుకెళ్లిపోయి మనందరినీ చిక్కుల్లో పడేశాడు. రేపు కోర్టులో చర్చి గారు ఆధారాలు గాని సాక్ష్యాలు గాని అడిగితే మన దగ్గర చూపించడానికి ఏమున్నాయి? ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని చాలా చాలా భయంగా ఉంది పద్మావతి. పద్మావతి, నువ్వు అందరి మంచి కోరుకునేదానివి, అందరి క్షేమం కోసం ఆరాటపడేదానివి. అందుకే ఇంత పెద్ద నేరాన్ని నీ మీద వేసుకుని నీ జీవితాన్ని ఈ కుటుంబం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. అది త్యాగం మాత్రమే కాదక్కా, నా బాధ్యత కూడా. తెలుసమ్మా, బాధ్యతల్లో నువ్వు నన్నే మించిపోయి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే నిన్నొకటి అడగడానికి వచ్చాను. నాది స్వార్థం అనుకుంటావో ఇంకేదైనా అనుకుంటావో అది నీ ఇష్టం. కానీ ఈ అక్క కోసం రేపు నువ్వు కోర్టులో ఎలాంటి పరిస్థితుల్లో నిజం చెప్పను అని నాకు మాటిస్తావా? నా మీద నమ్మకం లేదా అక్క? నేను తప్పించుకోవటం కోసం బావగారిని ఎక్కడ కేసులో ఇరికిస్తానో అని భయపడుతున్నావా? ఆయన్ని కాపాడటానికి ఆ నిందని నా మీద వేసుకున్నదాన్ని ఇప్పుడు బావగారికి ఎలా అనర్థం జరగనిస్తాను? నీకు మాటిస్తున్నానక్క, ఎట్టి పరిస్థితుల్లోనూ బావగారిని మాత్రం జైలుకి వెళ్ళనివ్వను. తప్పదులే అక్క, తప్పితే కేశవ బావ జైలుకెళ్తాడు. తప్పలేదు, ఇది జైలుకెళ్తుంది. ఏం జరిగినా నా మంచికేగా.
ఏంటమ్మా అలా ఉన్నావు? పద్మావతికి శిక్ష పడుతుందేమో అని భయపడుతున్నావా? ఇంట్లో అందరి మంచి కోరుకునే మనిషికి కష్టం వచ్చినప్పుడు బాధ భయం ఉంటాయి కదమ్మా. కానీ ఇప్పుడు మీకు అవేం అక్కర్లేదక్కా. ఏంటక్కా ఇది చిన్నపిల్లలా? బాధకి కూడా చిన్న పెద్ద ఉంటుందా? బాధకి ఉండకపోవచ్చక్క, కానీ బాధ్యతకుంటుంది కదా. ఈ ఇంట్లో అందరికీ ధైర్యం చెప్పి వెన్ను తట్టాల్సిన నువ్వే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా చెప్పు? కోర్టులో జడ్జి గారు ఎలాంటి తీర్పిస్తారోనని చాలా కంగారుగా ఉంది. నువ్వేం బాధపడకక్క, ఆ దేవుడు అంతా మంచే చేస్తాడు. నందిని, నేను తిరిగొస్తానో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా తిరిగి వంశీ దగ్గరికి వెళ్ళాలి. పద్మావతి, నీకేమీ కాదు. నువ్వు నిర్దోషిగా బయటకొస్తావు. రాలేను నందిని. నేను బయటకొస్తే బావగారు లోపలికెళ్తారని లాయర్ గారు చెప్పారు కదా. ఇంకెలా రాగలని చెప్పు? అక్క, ఇక నుంచి ఈ ఇంట్లో నేను లేకపోయినా మీ సంతోషాల్లో మీ ఆనందాల్లో ఏ లోటు ఉండకూడదు. మీరందరూ సంతోషంగా ఉంటే నాకు జైలైనా బృందావనంలాగే ఉంటుంది. పద్మావతి ప్లీజ్ అలా మాట్లాడుకో. లాయర్ గారు నీకు ఏమీ కానివ్వరు, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు అప్పుడే అప్పగింతలు పెట్టుకో. ఆదిత్య, మీరంతా వెహికల్లో రండి. నేను పద్మావతిని జీప్లో తీసుకెళ్తాను. అదేంటి కార్తిక్ గారు, పద్మావతిని నేను తీసుకొస్తానన్నానుగా. తప్పుగా అనుకోకండి, ఇది ప్రొసీజర్. తనిప్పుడు మా కస్టడీలో ఉంది. తనని కోర్టులో మేమే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కానిస్టేబుల్స్, తనని తీసుకురండి. ఎక్కడుంది న్యాయం, ఎవ్వరమ్మ సాయం, నేను నడిపిన ప్రణయరథం నేను విడిచెను ఈ నిమిషం, ఎడారిలో ఏ కాకిలా నీ ప్రేమే నేరమా, మరుభూమే తీరమా, ఒంటరి
పద్మావతి ఎలా ఉన్నావు? శిక్ష పడుతుందేమోనని భయపడుతున్నావా? ఆదిత్య, పద్మావతి, పద్మావతి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేనుండగా నీకు శిక్ష పడినిస్తానా? నేను బాధపడుతుంది నాకు శిక్ష పడుతుందేమో అని కాదు ఆదిత్య, నా వల్ల నీకు శిక్ష పడుతున్నందుకు. నీ వల్ల నాకు శిక్ష పడడం ఏంటి పద్మావతి? నేను జైలుకి వెళ్తే నువ్వు ఒంటరి వాడివి అయిపోతావు, అది నీకు శిక్షే కదా. నువ్వు భయపడ్డట్టు ఏం జరగదు పద్మావతి. నీకు మేమంతా ఉన్నాం కదా. మీరంతా ఉండి మాత్రం ఏం చేయగలరు బావగారు? చక్రం తిప్పబోయేది నేను కదా. మీ అందరికీ ఊహించిన ట్విస్ట్ ఎలా ఇస్తానో చూస్తూ ఉండండి. అవును పద్మావతి, బావగారు కరెక్ట్గా చెప్పారు. మేమంతా ఉండగా నీకేం కాదు, ధైర్యంగా ఉండు, సరేనా? ఆదిత్య, ఇంతకీ మన లాయర్ గారు ఎక్కడ? ఆల్రెడీ వస్తున్నానని చెప్పారన్నయ్య. ఈ పాటికే వచ్చుండాలి. ఒకసారి ఫోన్ చేయి ఆదిత్య. అలాగే. అదిగో మాటలోనే వస్తున్నారు. నమస్కారం లాయర్ గారు. నమస్తే అండి. అమ్మాయికి నేను చెప్పినట్టు ట్రైనింగ్ ఇచ్చారా? చేయించామండి. చూడమ్మా, లోపల పీపీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏం జరిగినా ఏం అడిగినా నీకేం తెలియదనే చెప్పాలి, అర్థమైందా? అలాగేనండి. పదండి, టైం అవుతుంది. పదండి. పదండి. బామ్మా, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? అక్కకేం కాదు. ఏమో శ్వేత, జడ్జి గారు కోర్టులో పద్మావతికి ఎలాంటి తీర్పు చెప్తారో అని చాలా భయంగా ఉందమ్మా. పద్మావతి చాలా మంచిది బామ్మా. ఆ దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడు. అవును బామ్మ, నువ్వు చూస్తుండు, పద్మావతి నిర్దోషిగా ఎట్లా తిరిగొస్తుందో. ఏమోనమ్మా, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. మనం కూడా కోర్టుకు వెళితే బాగుండేది. బామ్మా, అక్క మనల్ని రావద్దు అని చెప్పింది కదా, ఎలా వెళ్తాం? అయినా అక్క హత్య చేయలేదని చెప్పిందంట కదా, ఇంక శిక్ష ఎలా పడుతుంది? పైగా బావగారు అపాయింట్ చేసిన లాయర్ చాలా సీనియర్ అంట. ఏ కేసు ఎలా డీల్ చేయాలో, ఎలా వాదించాలో బాగా తెలిసిన వ్యక్తి అంట. అక్కకేం కానివ్వరు బామ్మా. లేదమ్మా, ఎంత మంచి లాయర్ని పెట్టుకున్నా పరిస్థితులు తారుమారవుతాయి. చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. కనీసం ఆ చంద్ర అనేవాడు కోర్టుకు వెళ్ళినా బాగుండేది. కానీ ఆ చంద్రగాడు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు కదా, మరి ఆయన ఎలా తీసుకెళ్తారు? కోర్టుకి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. పద్మావతి దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ చంద్ర. వాడేమో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. జడ్జి గారు ఏమంటారో ఏమో. భగవంతుడా, ఏంటి స్వామి పద్మావతికి ఈ పరీక్ష? చేయని తప్పుకి దోషిని చేసి కోర్టు మెట్లెక్కేలా చేశావు. కొత్తగా పెళ్ళైన జంటని ఆనందంగా గడపకుండా చేస్తున్నావు. ఎందుకు ఎందుకు స్వామి నా పద్మావతికి ఇన్ని కష్టాలు? తనేం పాపం చేసింది స్వామి? తనేం పాపం చేసింది? అయ్యో బామ్మ, బామ్మ ఊరుకో బామ్మ. ఊరుకో.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ఈ సంతకం ముద్దాయిదో కాదో తననే అడగండి. ఈ సంతకం మీదేనా? నాదే. ఇందులో ఉన్న విషయాన్ని చదివి మీకు వినిపిస్తాను. నన్ను క్షమించండి జడ్జి గారు. సంపత్తిని చంపింది నేను కాదు, మా బావ కేశవ్ గారు. ఈ విషయం నేను ఇంట్లో చెప్తే నేరం నన్ను ఒప్పుకోమని ఒత్తిడి చేశారు. నన్ను నిర్దోషిగా భావించి మా బావగారిని విచారించండి. ఆయనే ఆ సంపత్తిని చంపాడనటానికి ఈ కొరియర్లో ఉన్న ఆయుధమే ఆధారం.